హెడ్లైన్ల కోసం పనిచేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారు వాస్తవాల కోసం పనిచేస్తున్నారా? నేను అనుకున్న లండన్ నుంచి వచ్చిన వెంటనే తుఫాన్ల గురించి సరే ఒక రివ్యూ పెడతారేమో, ఇంతకుముందు ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానంటారేమో, బీమా సొమ్ములు ఏమైనా రైతులకు అందించే కార్యక్రమం కోసం మాట్లాడతారేమో, కాశీబుగ్గలో జరిగిన ఆలయంలో జరిగిన దుర్ఘటన మీద రివ్యూ చేస్తారేమో. ఇవన్నీ మేము అనుకున్నాం, ప్రజలు కూడా ఎదురు చూశారు. ఇంకా చిత్రం ఏంటంటే TV5లో ఏం చెప్తున్నారు, ప్రపంచ కప్ని మహిళా క్రికెట్ టీం గెలుచుకోవడానికి లోకేష్ స్ఫూర్తి. నవ్వకండి, మరి నవ్వితే మరి కామెడీ అనుకుంటారు అందరూ. ఇలా నవ్వితే అలాగా నవ్వద్దు, చాలా సీరియస్ అది. ఆయన గ్యాలరీలో కూర్చోబెట్టి పాపం ఇలా కొట్టారు కప్పు, లేకపోతే ఇలా ఎక్కడ కొడతారు, అది తప్పు. ఆయన TV5లో ఒక యాంకర్ గారు చెప్తున్నారు, లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తి. ఆ గ్యాలరీలో కూర్చోపోతే ఆ స్ఫూర్తి వాళ్ళకి అందుతుందా, అందకపోతే వాళ్ళు కొట్టగలుగుతారా, వాళ్ళు ఎప్పుడైనా పాపం ప్రాక్టీస్ చేశారా, కొన్ని సంవత్సరాల పాటు జీవితాన్ని దారపోసి ఆడారా, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ త్యాగాలు చేశారా? ఏమీ కాదు. లోకేష్ గారు అక్కడ కూర్చుంటే గ్యాలరీలో ఆయన్ని చూసి కోటాల కప్పు అనుకున్నారు, కొట్టేశారు. నమ్మకండి సార్, నమ్మద్దు. పోనీ ఇంకో అదే TV5లో ఏం చెప్తారు, మోంతా తుఫాను మోకరిల్లింది చంద్రబాబు గారిని చూసి. ఇలా జాకీలు ఎత్తేవాడు, పిట్టల దొరలాగా పొగిడేవాళ్ళు ఉంటే ఎవరికైనా సరే పని ఏం చేయాల్సిన అవసరం ఉండదు కదా. రాసుకోవడానికన్నా సిగ్గులేదు, చూపించుకోవడానికన్నా సిగ్గులేదు, వినడానికి మీకు సిగ్గులేదు. కనీసం తండ్రి కొడుకు ఒరే బాబు మరి ఇలా పొగిడే కంటారా, సిగ్గేస్తుందని చెప్పొచ్చు కదండి, చెప్పాలి కదా. మళ్ళీ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పేపర్లో, క్రికెట్ టీము గెలిస్తే ఆ క్రికెటర్ ఫోటో, తండ్రి కొడుకులు ఫోటోలు, ఇంకెవరి ఫోటోలు లేవు. క్రీడా శాఖ మంత్రులు కానీ వీళ్ళు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో, స్పోర్ట్స్ మినిస్టర్లు వాళ్ళు ఎవరు లేరు. భారత ప్రపంచ కప్పు కొడితే కూడా అందులో కనీసం ప్రధానమంత్రి ఫోటో కూడా ఉండదు. ఇంకా వాళ్ళ ఇష్టం, మనమేం చేస్తాం, భాగస్వాములు వాళ్ళంతా. ఎంతసేపు పబ్లిసిటీ అయినా. ఇంకా నా దగ్గర ఒక వీడియో కూడా తెచ్చాను, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్తున్నాడు, ఎవడ పుట్టిన బిడ్డకి నువ్వు పేరు పెట్టుకుంటావు అని, ఎవడ విజయాన్ని నువ్వు ఓన్ చేసుకుంటావు. క్రికెట్ గెలిస్తే నాదే అంటావు. నేనేం అడుగుతున్నానంటే, నీ స్ఫూర్తితో క్రికెట్ కప్పు కొట్టారు కదా లోకేష్ గారి స్ఫూర్తితో. మీరు వచ్చి పొలాల గట్ల మీద కూర్చుని రైతులకి స్ఫూర్తినివ్వండి. ఎకరానికి 100 బస్తాలు 200 బస్తాలు పండిస్తారు. మీరు వచ్చి ఒక యూనివర్సిటీలో కూర్చోండి ఒక గంట, విద్యాశాఖ మంత్రి కదా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని దాటి స్థాయికి మన వాళ్ళు ప్రతిభ చూపించగలుగుతారు మీ స్ఫూర్తితో. ఎవడు సక్సెస్ అయినా మన అకౌంట్లో వేసుకోవడమే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన కంపెనీలను నేను తెచ్చానంటారు. ఆయన రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు కడితే నేను తెచ్చానంటాడు. క్రెడిట్ చోరీ. మంచి అయితే మన అకౌంటు, తప్పు జరిగితే పక్కోడి అకౌంటు. నాకు భలే ఉంటుంది. అప్పుడప్పుడు ఇదివరకు ఆ జబర్దస్తులు అవి చూసేవారు, కానీ ఈ మధ్యన చూడడం మానేసి ఇవి చూస్తున్నారు. TV5లో కొన్ని వార్తలు. కొన్ని క్రికెట్ని, మహిళా క్రికెట్ని ఆయన కొట్టించాడు కదా లోకేష్ గారు. రేపు నుంచి మిగతా పనులని మానేసి ఈ క్రికెట్ టీములు ఎక్కడ ఆడుతుంటాయో అక్కడికి వెళ్ళి అవన్నీ గెలిపిస్తే కనీసం మన దేశానికి మంచి పరువు వస్తుంది, పేరు వస్తుంది. అలా ఒక జర్నలిజం అనే అర్థమే మార్చేశారండి. పోనీ అక్కడ రాసేస్తున్నారు, చూపించేస్తారు, అరే బాబు మీరు ఆపేయండి రా, మీ PR స్టంటు మనమే తట్టుకోవాలి, జనం మనల్ని చూసి నవ్వుతున్నారు అని అనుకోవద్దా? ఈ విజన్ గోల ఒకటి మధ్యలో మనది. 2095 2004 మధ్య
చంద్రబాబు నాయుడు గారు ఇలాగే విజన్ అనేవాడు. చివరికి అతిగతి లేదు. మళ్ళీ 99లో 98లో విజన్ 2020 అన్నాడు. ఇంకా అలా 2020 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ ఇలాగ మొత్తం ప్రతి ఒక్కళ్ళ మెడలోని ఇంతంత గొలుసులు ఉంటాయి, ఇంతంత బంగారం ఉంటుంది, రోడ్లన్నీ సాఫీగా ఉంటాయి, ఎవరి చేతిలో చూసినా చేయడానికి పని ఉంటుంది అన్నట్టుగా క్రియేట్ చేసేది ఇదే మీడియా. అది అయిపోయింది. 2014లో మళ్ళీ వచ్చాడు, విజన్ 2029 అన్నాడు, మళ్ళీ ఓడిపోయాడు. ఇప్పుడు విజన్ 2047 అంటున్నాడు. అప్పటికి ఎవరు బతుకుంటాడో తెలియదు కాబట్టి ఈ స్టోరీ స్క్రీన్ ప్లే ఇలా నడుస్తూ ఉంటుంది. వాళ్ళ విజన్ అంటే ఏంటంటే ఇదిగో ఈ సచివాలయాలు ఏర్పాటు చేయడం, క్షేత్రస్థాయిలో ప్రజలకు పనికొచ్చే పనులు చేయడం, అది విజన్ అంటే. సిగ్గు చేటు చెప్పుకుంటే కనీసం క్షమాపణ చెప్పండి ప్రభుత్వం తరపున. నిన్న విశాఖపట్నం కేజీహెచ్లో 12 గంటలు 13 గంటలు కరెంటు పోతే, జనరేటర్ వేసే దిక్కు లేకపోతే, జనరేటర్ కూడా లేకపోతే, ఒక పేషెంట్ చనిపోతే వాళ్ళ బంధువులు గొడవ చేస్తున్నారు చూడండి. దాని విజన్ అంటారా? మీరు బిల్లులు ఇవ్వలేదని 2 వారాలు 3 వారాల పాటు ఆరోగ్యశ్రీని ఆపేసి ఆసుపత్రులు బంద్ చేస్తే పట్టించుకున్న పాపాన పోలేదు. దాన్ని విజన్ అంటారా? బాబు ఇవాళ కొద్దిగా కడుపు నిండా అన్నం పెట్టండి అయ్యా అంటే లేదు 2047లో నువ్వు బంగారం తింది కానీ అంటున్నాడు. ఇవాళేమో ఆసుపత్రిలో మందులు లేవు, ఇవాళ ఆసుపత్రిలో కనీసం వైద్య పరీక్షలు లేవు. చివరికి జనరల్ హాస్పిటల్లో కూడా టెస్టులు చేసేవన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారంట.